హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యం 3 దశల గుండా వెళుతుంది. మొదట అది అపహాస్యం చేయబడుతుంది. 2 అది అహింసాత్మకంగా వ్యతిరేకించబడుతుంది. 3 స్పష్టంగా అంగీకరించబడింది. ద్వేషం అనేది హృదయానికి సంబంధించిన వ్యవహారం, తల యొక్క అధికారం. నమ్మకాన్ని ఉల్లంఘించిన వాడు దాన్ని శాశ్వతంగా కోల్పోతాడు. మన దగ్గర ఉన్న వాటి గురించి మనం చాలా అరుదుగా ఆలోచిస్తాం, కానీ మనకు లేని వాటి గురించి ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటాం. నీ శత్రువుకు తెలియకూడని విషయాలు నీ స్నేహితుడికి కూడా చెప్పకు. టాలెంట్ అంటే మరెవరూ సాధించలేని లక్ష్యాన్ని ఛేదించడం. జీనియస్ అంటే ఎవరు అసలు చూడలేని లక్ష్యాన్ని కూడా ఛేదించడం. వైద్యుడు మానవజాతి యొక్క అన్ని బలహీనతలను చూస్తాడు. న్యాయవాది అన్ని దుర్మార్గాలను చూస్తాడు. వేదాంతవేత్త అన్ని మూర్ఖత్వాలను చూస్తాడు. తనలో ఆనందాన్ని కనుగొనడం కష్టమే, కానీ అది మరెక్కడా దొరకడం అసాధ్యం. సంపద సముద్రపు నీరు లాంటిది. మనం ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ దాహం అవుతుంది. గుర్తుంచుకో, నువ్వు కొండపైకి చేరుకున్న తర్వాత నీ వేగం పుంజుకోవడం ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నంతకాలం మాత్రమే తనుగా ఉండగలడు. అతను ఏకాంతాన్ని ప్రేమించకపోతే స్వేచ్ఛను ప్రేమించలేడు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నిజంగా స్వేచ్ఛగా ఉన్నట్టు. పురుషులు స్వతహాగా ఒకరి పట్ల మరొకరు ఉదాసీనంగా ఉంటారు, కానీ స్త్రీలు సహజంగానే శత్రువులు. జ్ఞానులు ఎప్పుడూ ఒకే మాట చెబుతూ వచ్చారు, మరియు మూర్ఖులు ఎల్లప్పుడూ దానికి విరుద్ధంగానే చేస్తూ వచ్చారు. ప్రజల అసంగీత సమాజంపై ప్రేమతో ఆధారపడి ఉండదు, ఒంటరితనం యొక్క భయంపై ఆధారపడి ఉంటుంది. హాస్యం అనేది మనిషి యొక్క ఏకైక దైవ లక్షణం. ఇతరుల ఆనందం కోసం ఆరోగ్యాన్ని త్యాగం చేయడం మూర్ఖత్వాలలోనే గొప్ప మూర్ఖత్వం. ఒకరు నీ గురించి పుకారు రేపితే నీకే కాదు, ఇతరులకు కూడా నువ్వు సరిపోతావని అర్థం. పెళ్లి చేసుకుంటే హక్కులు సగానికి తగ్గిపోయి విధులు రెట్టింపు అవుతాయి. చదవడం అనేది తన తలతో కాకుండా మరొకరి తలతో ఆలోచించడంతో సమానం. అధిక తెలివితేటలు మనిషిని అసాంఘికుని చేస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.